ఏం పేరే పెద్ద మనిషి? నా పేరు కాలువ కనకయ్య. కాలువ కనకయ్య. కనకయ్య ఎట్టుంది మరి వస్తుందా పెన్షన్? 4000 పెంచుకున్నాడు. 4000 ఒక 2000 కూడా లేదు. నాకు మొదలు పింఛనే లేదు. 3 సార్లు అప్లై చేసిన. వస్తానే అంటారు. దొంగలా తెలియదు, దొరలా తెలియదు. ఇప్పుడు ఎన్నిసార్లు కాంగ్రెస్ వచ్చినాక ఎన్నిసార్లు పోయినావు? 2 సార్లు పోయినా. 2 సార్లు అప్లై చేయమన్నారు. మీ సేవలో పోయినా. అట్లా 200-300 ఖర్చు. అవి ఇస్తే చెత్త బుట్టలు పోయినాయో ఆ గోదాములే ఉన్నాయి. ఎవరు ఉంటారు ఇంట్లో? ఎవరు? మేమా? నేను, నా భార్య, నా బిడ్డ. మరి మీ ఆమెకు కూడా వస్తలేదా పెన్షన్? వస్తలేదు. మీ బిడ్డకు వికలాంగులు ఎక్కువ ఉన్నది, ఆమెకు వస్తుంది. ఎంత వస్తుంది? 4000. 6000 చేసిన చేయలేదు. అవే కేసీఆర్ ఉన్నప్పటికే 4000. అంతేనా? 6000 అయితే లేవు. గ్యాసు 500కే గ్యాస్ అన్నారు. 1200 తెమ్ముతారు. గ్యాస్ ఫ్రీ వస్తలేదా? ఫ్రీ ఎక్కడిది? 500 అలా పడతాయి అలా పోయి చూస్తే 0. ఇప్పుడు దసరా పండుగ వచ్చింది. మరి ఇప్పుడు బతుకమ్మ చీరలు అని గతంలో ఇచ్చిర్రు. ఇచ్చిరా? ఇచ్చుడు లేదు. ఒక్కటే లేదు కంటే ఇక 2 కాడికి వచ్చినా. ఒకటే లేదా? అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ చీరల మసిగుడ్డలు ఇచ్చారు. నెల కింద పంచేది. కేసీఆర్ ఉన్నప్పుడు నెల కిందనే పంచేది. ఇప్పుడు ఇంకా 2 రోజులు అయితే పండగ. అడిగినావు అసలు? ఇంట్లో అడిగినావు? చూసినాం. రోజు మేము గ్రామ పంచాయతీ నేనే ఇవ్వాలని దత్తుకులే. ఎవరు అడగాలి? వస్తలేవు. బడ్జెట్ లేదు. పట్టు చీరలు ఇస్తున్నాడు. పట్టు చీరలు మొగలకు ధోతి అంగి ఇచ్చిర్రు. వాళ్ళకు పట్టు చీరలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు. ధోతి అంగి మొగలకు, పట్టు చీరలు, లేడలు. దసరా పండుగకి కొత్త బట్టలు కొనుక్కోవాలి. కొత్త బట్టే రేవంత్ రెడ్డి ఇచ్చిండు. కిందికి లాగులు ఉండే కానీ ఇప్పుడు ఎందుకని చేస్తారా? కాదే, ఇప్పుడు మన కేసీఆర్ ఇచ్చిన చీరలు అసలు దేనికి పనికి రాకుండే. నేను వచ్చిన తర్వాత 2 చీరలు ఇస్తున్నా, పట్టు చీరలు ఇస్తున్నా. 1500 అంటావు చీరలు. అదే అసలే లేవు. దాచి పెడతారు బీరువల. మళ్ళీ వచ్చే దసరా కట్టుకుంటామని. వచ్చే దసరా ఇప్పుడు అవి కేసీఆర్ ఇచ్చినవి ఉన్నాయి కదా, అవి జినగలే. అవి జింపుకోవాలి. మళ్ళీ వీటిని మళ్ళీ వచ్చే దసరా. ఎన్ని ఇచ్చిండు? 2 మనిషికి 2 ఇచ్చిండు. మొగలకు కూడా బట్టలు ఇప్పి డ్రెస్. ఏం చెప్తావు మరి? ఎట్టుంది పరిపాలన? మంచిగానే ఉన్నాను చెప్తాను. బ్రహ్మాండంగా. నమ్మక ద్రోహం. ఎందుకు? ఏం ద్రోహం చేసిండు? ముసలి వాళ్ళందరూ సంతోషిస్తున్నాడు. 6 యూనిట్లలో ఒక బస్సు ఫ్రీ. ఏం బస్సు ఫ్రీ ఏంది? జాబర్లకు బస్సు ఫ్రీ. అట్లా పోతే ఆటోలు అన్న బతుకురు. ఆటోలు ఇప్పుడు లైన్ పెట్టుకుని కూర్చుంటారు. బస్ ఫ్రీ అనే వరకు వస్తూనే ఉండే పోతాను. ఆటోలలో ఎక్కే పరిస్థితి లేదు. వాళ్ళు కిట్ బ్యాగులు ఎత్తారు పోతారు. మొగోళ్ళు ఏమైనా మేము పోతానా మీరు వండుకొని తిన్నారు అని లేడు. ప్రభుత్వం వాళ్ళకి వచ్చాయి. మరి మీ ఎమ్మెల్యే ఏంది అసలు? మీ ఎమ్మెల్యే ఏంది? ఇళ్ళ గెలిచిండు, అలా పెట్టిండు. చెప్పేది ఇంకేం? ఇళ్ళ గెలిచిండు, పోయిండు. కాంగ్రెస్ కాండువేనే. నేను ఎలా ఉండాలో గలనే ఉన్నా అంటుండు కానీ అంటాడొచ్చు. ఆయనే ఉన్నంటే మరి ఇక్కడ చేసేది అతుకులు రాజకీయ నాయకులు ఎల్లుంటే నీ ఊరికొచ్చి నిన్ను నన్ను అందరు నా ప్రజలు నా పని అని కలిసి అల్లకపోవడానికి కారణమే మీ గన్పూర్ ప్రజలని అభివృద్ధి చేయడానికి పోతున్నా. నేను గన్పూర్ని అభివృద్ధి చేయడానికి పోతున్నా అంటుడు. ఏం చేసిండు? అభివృద్ధి చేసింది ఏంది? ఎన్నిసార్లు వచ్చిండు? ఒక్కసారి కూడా రాలే. ఏం అందుతలేవా ముఖ్యమంత్రి ఇచ్చేది? ఏమి ఇది వరకు అందినే జనానికి తెలుస్తలేదు. నేను నా 100 రూపాయలకి ఇవ్వాలి, మీకు కూడా తెలుస్తుంది. కానీ వీళ్ళ 100 రూపాయలకి ఇవ్వాలని కూడా మీకు అందుతున్నాయి. మాకు అందుతున్నాయి. అందినాయి. రేవంత్ రెడ్డి ఇచ్చినవి అన్ని బీరువాలో పెట్టినామని చెప్పినాం. మాకు అందినే కదా. ఏం చెప్పాలి మరి? ఏం చెప్తావు మొత్తానికి? ఫైనల్ గా ఏమన్నా రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం లేదు. రాజీనామా చేయమంటావు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రినే రాజీనామా చేయమంటావు డైరెక్ట్? మంచిగా లేదా? అన్న నమస్తే. ఏం పేరు? థామస్. నా పేరు థామస్. ఏందన్న పరిస్థితి స్టేషన్ గన్పూర్ అసలు ఏంది? గతంలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది? అంటే మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్లో గెలిచి ఇప్పుడు అభివృద్ధి కోసం కాంగ్రెస్లో పోయినా అని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి కోసం పార్టీ మారిన ఎమ్మెల్యే గారు అభివృద్ధి అంటే అదే రేవంత్ రెడ్డిని నిలదీసి గతంలో 2000 ఇచ్చిన కేసీఆర్ మేము 4000 ఇస్తామని అన్నారు. ఇంతవరకు పింఛన్ గురించి మాట్లాడడం లేదు. మరి రుణమాఫీ 2 లక్షలు అన్నారు. రుణమాఫీ లేదు. ఆయన పెట్టిన పథకాలు ఏది లేవు. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏది కరెక్ట్ లేదు. ఏది అమలు అవుతుందండి? ఒకటి చెప్పండి. కనీసానికి ఇందిరా మిల్లు అన్నాడు. ఏదో వాళ్ళ నచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటారు. పేదవాళ్ళకి కనీసానికి ఇస్తేనే లేరు. వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇస్తాను. అసలైన పేదవాళ్ళకి ఇందిరా మిల్లు ఇవ్వడం లేదు. అభివృద్ధి చేస్తా స్టేషన్ గన్పూర్ అంటుండే ఎమ్మెల్యే
ఇల్లు కూలిపోయిన వాళ్ళకే ఇస్తలేరు. వాళ్ళు వాట్సాప్ పెట్టి పిల్లలు మొత్తం ఈ నీళ్లు కారుతుంటే వర్షంకి నీళ్లు కారుతుంటే గిన్నెలు పెట్టుకుని ఉన్న వాట్సాప్ పెట్టిన ఈ వీడియోలు కూడా కడియం శ్రీ గారికి పంపిస్తే ఇంతవరకు వాళ్ళకు ఇల్లు పెట్టడం లేదు. వాళ్ళ తల్లిదండ్రి గ్రామంలో మున్సిపాలిటీ పనిచేసారు. కనీసానికి మనకి ఇల్లు ఇవ్వడానికి కూడా ఊళ్ళో ఉన్న అధికారులు పార్టీ అంతకుముందు బీఆర్ఎస్లోనే ఉన్నోళ్ళు పార్టీ మారినరు, అయినా అటువంటి వాళ్ళ పేదవాళ్ళ పట్టించుకుంటలేరు. అట్లుండేది కడియం శ్రీ గారి పాలన. ఏం చెప్పాలనుకుంటున్నావు అంటే కడియం శ్రీ గారి గెలుపు కోసం కూడా నియోజకవర్గ ప్రజలు పనిచేసారు ఎంతో అంత. ఇప్పుడు గెలిచిన తర్వాత నేను అభివృద్ధి కోసం పోయినా అని చెప్తా ఉన్నాడు, ఒక పక్క సమస్యలు ఏం పట్టించుకోవట్లేరు అని చెప్తా ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఎమ్మెల్యే గారు? కడియం శ్రీహరిని చూసి ఓటేయలేదు జనాలు, టీఆర్ఎస్ పార్టీని చూసి ఓటేసారు. కడియం శ్రీహరి అని అంటే చాలామంది గిట్టదు. శ్రీహరిని చూసి ఎవరు ఓటేయలే, పార్టీని చూసి ఓటేసారు. ఈ పార్టీ మారిన వాళ్ళు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఓటేయలే. మేము బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళమే ఓటేసినాం. ఇవాళ పార్టీ మారిన వాళ్ళు మా శ్రీహరి అని ఎగురుతారు, కానీ వాళ్ళు ఎంత గొప్పలు పట్టుకున్నా మళ్ళీ శ్రీహరి గెలవాడు. అది కాదు, మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది, ఖచ్చితంగా గెలిపిస్తాం. అవకాశం ఉన్నదా? బై ఎలక్షన్లు వస్తాయని నమ్ముతున్నారా మీరు? వాళ్ళు భయపడి పెడతలేరు. రేవంత్ రెడ్డి కనీసానికి బై ఎలక్షన్ పెడితే దమ్ముంటే ఎలక్షన్ పెట్టమను, ఆ శ్రీహరి గెలుతాడా బీఆర్ఎస్ గెలుతాడా చూపెడతాం. ఇంకోటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి కదా, వస్తున్నాయి, ఇక పెడతామని చెప్పి మాట్లాడుతున్నాం. అట్లా పూట గడుపుకోవడం తప్ప ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోతాయి లోకల్ బాడీ ఎలక్షన్లు పెడతామని. లోకల్ బాడీ ఎలక్షన్లు పెడితే ఓడిపోతామో మా పార్టీ పరువేడబోద్దు అని వాళ్ళు ఇప్పటి వరకు ఎలక్షన్లు పెడతలేరు. వాళ్ళు ఎలక్షన్లు పెట్టదుంటే ఖచ్చితంగా ఓటమి చవి చూస్తారు. ముందస్తు ఓటమి కోసమే వాళ్ళు భయపడి పెడతలేరు ఓటర్లు. ఖచ్చితంగా వాళ్ళు ఎలక్షన్లు పెడతలేరు, అందుకోసమే. నెంబర్ 1 రైజింగ్ తెలంగాణ అంటున్నారు. ఇప్పుడు దేశం మొత్తం కూడా తెలంగాణ వైపే చూస్తున్నది, అంత అభివృద్ధి దిశలో ప్రయాణిస్తూ ఉన్నది తెలంగాణ. 10 సంవత్సరాలు అసలు అభివృద్ధిలో కుంటుపడిపోయింది అని చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ పరిపాలనలో. 10 సంవత్సరాల నుండే తెలంగాణ ఒక వెలిగింది. 10 సంవత్సరాల క్రితం కనీసానికి కరెంటు లేదు. కేసీఆర్ వచ్చిన కాడి నుంచి 24 గంటల కరెంటు తెచ్చిన మొగుడు అంటే కేసీఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఇవాళ నుంచి ఫ్రీ కేసీఆర్ తెచ్చి ఫస్ట్ కరెంటు చీకట్టున్న జనాలను వెలుగులోకి తీసుకొచ్చిండు కేసీఆర్. 24 గంటలు కరెంటు ఏ రకంగా చేయాలనేది చేసి చూపెట్టిన తర్వాత అంత రెడీ ఉన్నాక ఆయన మళ్ళీ గద్దె మీదకి ఎక్కి ఉన్న కరెంట్నే ఇస్తాడు, కానీ మళ్ళీ ఎక్కువ డెవలప్మెంట్ అయితే ఏం చేస్తలేడు కదా. ఉన్న కరెంట్నే ఇస్తాడు, ఆ ఉన్న కరెంట్లో తగ్గింపు చేస్తాడు, రైతులకు కోతలే పెడతాడు, ఇంకా కరెంటే చక్కగా ఉంటలేదు. అంతకుముందు ఒక మోటార్ కాలిపోకపోయేది, ఇప్పుడు కరెంటు అవకతవకల వల్ల మోటార్లు కాలుతున్నాయి, రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్క యూరియా బస్తా దొరకలేదు. 10 సంవత్సరాలు ఒక్క ఫోన్ చేస్తే 10 బస్తాలు కావాలంటే పంపించేది. అదే మన ఆసాములు కానీ మన ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు, మా ఊళ్ళో చిల్లర కొనే సావుకారులు కూడా ఫోన్ చేస్తే బస్తాలు పంపించేది. అటువంటిది ఇప్పుడు లైన్ బాయి కాడ పనులు వేలు పెట్టుకొని ఆయన కోసం బత్తాల కోసం లైన్ కట్టాలంటే లైన్లు కడుతురా తెలంగాణలో కట్టి దొరకక పొద్దున్న నుండి సాయంత్రం దాకా లైన్ కడితే ఒక్క బస్తా దొరికేది. అది కూడా తీర టైంకి అయిపోయిందంటే సపరేట్గా రిటర్న్ వచ్చేది. పనులు బర్రెలు బాయిల కాడ నీళ్లు వదిలిపెట్టుకొని లైన్ కట్టాలంటే ఏం కడతారు రైతు పోయి ఒక్క బస్తా కోసం. అంటే అసలు లైన్లు కట్టడానికి ఓపిక లేదు ప్రజలకు, రైతులకు ముఖ్యంగా. ఒక 8 గంటలు నిలవలేకపోతున్నారు అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. లైన్ కట్టే దుస్థితి తీసుకొచ్చిందే రేవంత్ రెడ్డి పాలన. లైన్ కట్టాల్సిన రైతులు నిలబడి లైన్ కట్టి తెచ్చుకోవాల్సిన అవసరం ఏంది? ఎగ్జాంపుల్స్ చెప్తుండగా ఒక సినిమా టికెట్ కోసం నిలబడతాం కదా లైన్లో అని చెప్పి మాట్లాడుతున్నారు. వ్యవసాయం చేసేటోడు సినిమా టికెట్ నిలబడండి. ఏదో పిల్లలు యూత్ సరే పని పాట లేని వాళ్ళు సినిమా టికెట్ల కోసం నిలబడతారు. ఒక రైతు అనేటోడు సినిమా టికెట్లకు నిలబడి ఆడ సినిమా చూసే అంత అవసరం కూడా వానికి ఉండదు రైతుకు. ఏ రైతుకు ఉండదు అట్లా. రైతు అనేటోడు వ్యవసాయం చేయాలి, పంట పండియాలి, ఎట్లా బతకాలని ఆలోచిస్తాడు తప్ప సినిమాలు చూసి జల్సాలు చేయాలనే ఆలోచన ఏ రైతుకు ఉండదు. కొంత బీఆర్ఎస్ పార్టీ దీన్నంతా ప్రాపగండా చేస్తూ ఉన్నది. యూరియా కొరత లేకున్నా కూడా ఉందని సృష్టించి వాళ్ళ కార్యకర్తల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి లైన్లలో నిలబెడుతున్నది అని చెప్పి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తలే లైన్ల మీద నిలబడ్డా వాళ్ళకు దొరకలేదు. అట్లా పోయి ఆయన కూడా కాంగ్రెస్ కార్యకర్తే, యూరియా దొరకలేదు. అసలైన కార్యకర్తలకు వాళ్ళకే దొరకలేదు, మాకే దొరుకుతుంది, రైతులకే దొరకలేదు. వాళ్ళు కూడా రైతులే, కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉంటారు, అందరు లైన్లోనే ఉంటారు, వాళ్ళకు కూడా దొరకదు. అది తప్పుడు ప్రచారం. ఇప్పుడు ఫర్టిలైజర్ షాప్లకు ఇప్పుడు గన్పూర్ మొత్తం తిరుగుదాం, ఒక్క బస్తా చూపెడితే నేను దేనికంటే దాన్ని చూద్దాం. లైన్లు చూపెడతా ఎంతమంది లైన్లు ఉంటారో యూరియా బస్తాల కోసం. ఇప్పటికి కూడా లేదు యూరియా.
ఏం చెప్పాలనుకుంటున్నారని అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే రైతులు సంతోషంగా ఉన్నారు, ఇటు విద్యార్థులు నిరుద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. ఒక్క ఉద్యోగం కూడా చదువుకున్న పిల్లలు మస్తు మంది ఉన్నారు, ఎవ్వరికి ఒక ఉద్యోగం లేదు. మా పిల్లలు చదువుకున్నారు, ఎంబీఏ చేసి మా కొడుకు కూడా ఒక్క ఉద్యోగం లేదు. అది ఎంబీఏ అయిపోయి 3 సంవత్సరాలు అవుతాం, ఉద్యోగం అప్లికేషన్ చేసి 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 ఏది లేదు. మళ్ళీ మా దగ్గరనే వ్యవసాయ పనులు చూసుకుంటాను మేమందరం. ఏడ ఉద్యోగాలు ఎవరికి ఇస్తాను ఉద్యోగాలు? ఏ ఉద్యోగం లేదు. రైతులకు రుణమాఫీ లేదు, యూరియా బస్తాలు లేవు. ఒక్కొక్క బస్తాల కోసం లైన్ కట్టి ఆగమవుతాను. పంట కూడా చక్కగొత్తలే ఆ పిండి చల్లకపోతే. ఇట్లా కూడా మేము నష్టపోతాను. అంటే రైతులు ముఖ్యంగా నష్టపోతున్నారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఖచ్చితంగా నష్టపోతున్నాం. ఆ బోనస్ అంటాడు, బోనస్ ఎవరికి వేస్తాడో తెలుస్తలేదు. ఎవరికి మాకైతే బోనస్ ఏ రోజు రాలే. ఆ బోనస్ రైతులకు బోనస్ అంటే ఏ బోనస్ రాలే మాకు. ఇప్పుడు ఫైనల్గా ఓవరాల్గా ప్రభుత్వానికి మీ ఎమ్మెల్యేకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎమ్మెల్యే అనేటైనే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పోటీ చేయాలి, దమ్ముంటైనా గెలవాలి. ఒకవేళ ఖచ్చితంగా అభివృద్ధి కోసమే పోతే మొదటి నుండి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు మొత్తం నెరవేర్చే దిశగా నువ్వు ప్రయత్నించాలి. నువ్వు అభివృద్ధి కోసం పోయినా అన్నప్పుడు ఒక పేదవానికి ఇల్లు కావాలి, ఇల్లు నువ్వు ఇస్తా అన్న హామీ. ఒంటరి మహిళలకు 4,000 ఇస్తాను, వికలాంగులకు ఇస్తాను 4,000, 6,000 వికలాంగులకు. ఈ పింఛన్లు పెంచడం లేదు, ఏది లేదు. ఏది చక్కగా చేస్తలేడు రేవంత్ రెడ్డి పాలనలో.